ఇక తెలంగాణలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సు రిజల్ట్ విడుదలయ్యాయి. జేఎన్టీయూ జూబ్లీ హాల్స్లో రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి పుర్రా వెంకటేశ్వర్తో పాటు ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింపత్రి ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలలో ఉత్తీర్ణత సాధించిన ప్రతి ఒక్కరికి వెంకటేశ్వర్ శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే కమిటీని ఏర్పాటు చేసి కౌన్సిలింగ్కి సంబంధించి తేదీలను వెల్లడిస్తామని అన్నారు. బట్ ఓవరాల్ గా పర్సెంటేజ్ పాస్ పర్సెంటేజ్ చూస్తే గర్ల్స్ ఆర్ టాపింగ్ ఇన్ ఓవరాల్ క్వాలిఫైడ్ లో, బట్ ర్యాంక్స్ లో మాత్రం బాయ్స్ ముందున్నారు ఇంజనీరింగ్ లో. నౌ వి కమింగ్ టు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ, ది గర్ల్ ఈస్ టాపింగ్ నౌ. అగ్రికల్చర్ ఫార్మసీలో గర్ల్ ఈస్ టాపింగ్. ఆలూరు ప్రణిత బట్ షీఈస్ ఫ్రమ్ మదనపల్లి, అన్నమయ్య డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫస్ట్ సెకండ్ ర్యాంక్ అంటే ఇంజనీరింగ్ స్ట్రీమ్ లోను దీంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ నుండి ఫస్ట్ ర్యాంక్ వెళ్ళింది. సో ఆలూరు ప్రణిత, మదనపల్లి, అన్నమయ్య డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. నాగదాసరి రాధాకృష్ణ సెకండ్ ర్యాంక్ అబ్బాయి. ఈయన విజయనగరం నుండి సెకండ్ ర్యాంకు, విజయనగరం ఆంధ్రప్రదేశ్ నుండి. తర్వాత థర్డ్ ర్యాంకు గడ్డం శ్రీ వర్షిని హనుమకొండ నుండి థర్డ్ ర్యాంక్. ఫోర్త్ ర్యాంక్ వచ్చి సోంపల్లి సాకేత్ రాఘవ్ చిత్తూరు నుండి. ఫిఫ్త్ ర్యాంకు రేపాల సాయి వివేక్, ఇది మన గోల్కొండ హైదరాబాద్ ఆసిఫ్ నగర్ నుండి ఫిఫ్త్ ర్యాంక్. తర్వాత మొహమ్మద్ అజాన్ సార్